ఎల్సిఎం ఆఫ్ 10, 15. మీ కన్నెప్పుడు ప్రధాన సంఖ్య మీదనే ఉండాలి సార్. 15 5 తోటి భాగాహారింపబడుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 5 తోటి ఇక్కడ కూడా 5 కాబట్టి 3 తీసుకుందాం. 3 తోటి భాగాహారింపబడుతుంది. ఆన్సర్ 3 తోటి భాగాహారింపబడాలి. పెద్ద నంబర్లకు అద్భుతమైన కాన్సెప్ట్ సార్. 50 కాదు, 20 కాదు. ఆన్సర్ గరిష్ట సంఖ్య రైట్. ఇది 2 తోటి భాగాహారింపబడుతుంది. 10 అంటే 2 × 5 కదా సార్. ఇన్పుట్లో ఒక నంబర్ 2 తోటి భాగాహారింపబడితే ఆన్సర్ కూడా 2 తోటి భాగాహారింపబడాలి. ఎల్సిఎం కనుక్కోకుండా కాన్సెప్ట్స్ తోటి నేను ఆన్సర్ లాగాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 10, 15. 15 3 తోటి భాగాహారింపబడుతుంది. ఆన్సర్ కూడా 3 తోటి భాగాహారింపబడాలి. ఇది కాదు, ఇది కాదు. 10 అనేది 2 తోటి భాగాహారింపబడుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 2 తోటి భాగాహారింపబడితే ఆన్సర్ కూడా 2 తోటి భాగాహారింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ 30. సెకండ్ది ఆల్రెడీ చేసాం, థర్డ్ ఆల్రెడీ చేసాం. ఇక్కడ 5వది ఎల్సిఎం ఆఫ్ 15, 30, 60. ఇది టైప్ 1 మోడల్ సార్. ఎల్సిఎం ఆఫ్ 15, 30, 60. ఎప్పుడైతే మనము కాసాగు కనుక్కుంటున్నామో గరిష్ట సంఖ్య మీద చూస్తాం. గరిష్ట సంఖ్య 60. మిగతా అన్ని నంబర్లు 60ని భాగాహారిస్తుందా? 15 4 60, 30 2 60. ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. ఆర్ ఇంకో రకంగా సార్ 90, 180. ఎల్ అంటే లీస్ట్గా 90. దీని డిజిటల్ సమ్ 9. ఇన్పుట్లో ఏదైనా నంబర్కి డిజిటల్ సమ్ 9 ఉందా? కాదు. ఇది కూడా కాదు. ఎల్ అంటే ఎల్సిఎం. ఈ రెండిట్లో తక్కువ వాల్యూ అన్నిటితోటి భాగాహారిస్తుందో చూసుకోండి. 15 4 60, 30 2 60. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఏది చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. గ్రూప్ 2 కోర్సు నోటిఫికేషన్ వచ్చింది. మీరు కనుక మెంటల్ ఎబిలిటీలో 30 out of 30 గెయిన్ చేయాలి అని అనుకుంటే ఈ కోర్సు మీరు తీసుకోవచ్చు. 8వ క్వశ్చన్ 30 40. ఇక్కడ చూడండి సార్. ఎల్సిఎం ఆఫ్ 30 40 50. 30 40 50. 30 40 50. పలు రకాలుగా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మనము టైప్ 5 యూజ్ చేయాలి అని అనుకుంటే 30లో 10 యొక్క గుణిజం ఉంది, 40లో 10 యొక్క గుణిజం ఉంది, 50లో 10 యొక్క గుణిజం ఉంది. 10 పక్కన పెడితే 3 4 5. ఇది పైథాగోరియన్ సిద్ధాంతంలో బేసిక్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్. బేసిక్ అంటే అవి సహప్రధాన సంఖ్యలు. 3 4 5. 60 × 10 600. 60 × 10 600. 60 × 10 600. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఒక్కసారి మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే రైట్ 1 by 1 ఆన్సర్లు కూడా తీసేయచ్చు. ఇంకో మెథడ్ చెప్తున్నాను చూడండి. రైట్ 30 40 50. 0 తీసేస్తున్నా, 0 తీసేస్తున్నా, 0. ఇన్పుట్లో 0 తీసేసాను, అవుట్పుట్లో కూడా 0 తీసేసా. అవుట్పుట్లో 0 తీసేసా. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇన్పుట్లో ఒక నంబర్ 5 తోటి భాగాహారింపబడుతుంది. 24 కాదు, 72 కాదు, 5 తోటి భాగాహారింపబడాలి. ఇన్పుట్లో ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 ఉంది. ఇన్పుట్లో ఏ నంబర్కి డిజిటల్ సమ్ 9 లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే మనం క్వశ్చన్ని ఎట్లయినా సాల్వ్ చేయవచ్చు. 30 40 50. 0 0 0 0 తీసేసా. ఆన్సర్లో 0 తీసేసా. రైట్ 3 4 5. ఇన్పుట్లో ఒక నంబర్ 5 తోటి భాగాహారింపబడుతుంది. ఆన్సర్ కూడా 5తో భాగాహారింపబడాలి. కాబట్టి 72 కాదు, 24 కాదు. 90 అంటే ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 వచ్చింది, ఇన్పుట్లో డిజిటల్ సమ్ 9 లేదు. ఎల్సిఎం ఆఫ్ ఇది ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇది అలవాటుగా మారుతుంది సార్. ఎల్సిఎం ఆఫ్ 18 30 60. లేకుంటే ట్రెడిషనల్ మెథడ్లోకే వెళ్ళిపోతారు. ఇన్పుట్లో డిజిటల్ సమ్ ఎంత ఉంది? 9 ఉంది. ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 రావాలి.
వచ్చిన ఆన్సర్ ఇన్పుట్లో ప్రతి ఒక్క నంబర్కి గుణిజమై ఉండాలి. 61 60 62 120 అయిపోయింది ఆన్సర్. లేకుంటే 18, కొంతమంది ఇట్లా చేస్తారు సార్, 18 30 60 6 3 6 5 6 10 5 1 5 2 రైట్. ఇది స్కూల్లో ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది వెళ్ళి డస్ట్బిన్లో పడేసేయండి సార్ ఈ మెథడ్. 12 15 30 ఇక్కడ చూడండి, 12 15 30 12 15 30. నౌ ఇక్కడ చూస్తే గనక ఎప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఆన్సర్ అనేది క్వశ్చన్కి గుణిజమై ఉండాలి, క్వశ్చన్ యొక్క గుణిజమై ఉండాలి. 80 అనేది 30లోకి వెళ్ళట్లేదు రైట్. ఆన్సర్ అనేది క్వశ్చన్కి గుణిజమై ఉండాలి, క్వశ్చన్కి గుణిజమై ఉండాలి. 12 ఏళ్ళ 84 12 8 96 30 30 2 60 15 4 ఎల్ అంటే ఎల్సిఎం. ఎల్ చిన్న వాల్యూ కాబట్టి 60 తీసుకున్నాను, చిన్న వాల్యూ కాబట్టి 60 తీసుకున్నాను. ఎల్సిఎం స్కూల్ టెక్స్ట్ బుక్ మెథడ్ కాకుండా ఎల్సిఎంని అర్థం చేసుకొని సాల్వ్ చేశాను. 12 15 30 రైట్. ఆన్సర్ ఎప్పుడు ఇన్పుట్కి గుణిజమై ఉండాలి. ఆన్సర్ 90 అనేది 12 ఏళ్ళ 12 8 కానే కాదు. 80 33 32 కాదు, చిన్న వాల్యూ తీసుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే స్కోరింగ్ ఏరియా ఏది అని మీరు ఒక లెక్కల మాస్టర్గా నన్ను అడిగితే నేను ఈ గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ సెక్షన్ అని అంటాను. కరెక్ట్గా మీరు చదివితే గనక ఈ 320+ కాన్సెప్ట్లు కనుక మీరు నీట్గా చదవగలిగితే గనక మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 2 డెమో సెషన్స్ గనక మీకు నచ్చినట్టు అయితే మీరు గ్రూప్ 2 రైట్ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతాయి. థ్యాంక్స్ ఎ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.